హలో అండి. సో ఈరోజైతే ఈ వీడియోలో మీరు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ చూస్తారు. నేను వెజ్ బాస్మతి రైస్ అయితే చేశాననమాట. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్కి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మార్నింగ్ లేచానమాట. లేచి నీట్గా బెడ్ అయితే క్లీన్ చేసేసాను. బెడ్షీట్స్ అంతా అరేంజ్ చేసి ఫోల్డ్ చేసేసాను. ఆ తర్వాత నేను ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానమాట కిచెన్. మార్నింగ్ లేవగానే మళ్ళీ దట్టీగా ఉండేదంతా మళ్ళీ క్లీన్ చేసుకొని అయ్యేసరికి టిఫిన్ ప్రిపేర్ చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో ఇలా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎంత లేట్ అయినా. ఇలా మార్నింగ్ లేవగానే ఫ్యాన్ వేసుకున్నాను అనమాట. ఎండాకాలం కదా, సో ఖచ్చితంగా నాకు ఫ్యాన్ అయితే ఉండాలి. సో ఇప్పుడైతే మా బుడ్డోడు ఆడుతూ ఉన్నాడు. వాడిని పరుపు మీద కూర్చోబెట్టి మా హస్బెండ్కి చూస్తుండమని చెప్పి నేనైతే కిచెన్ పనులు చేసుకుందామని చెప్పి ఇంకా వెళ్తున్నాను. సో మాకు చూడండి ఓపెన్ వెంటిలేషన్ అనమాట. వెంటిలేషన్ చాలా బాగుంటుంది మార్నింగే. సో ఇవైతే ముందు రోజు బట్టలు అనమాట. కొన్ని ఆరాయి, కొన్ని ఆరకపోతే బయటే ఉంచాను. వెంటిలేషన్ అయితే చూశారు కదా, చాలా బాగా వస్తుంది అనమాట మాకు ఎర్లీ మార్నింగ్. ఆఫ్టర్నూన్ కూడా ఈవినింగ్ టైం బాగా వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా నేను ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను. పిండిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి, అంటే తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా దాన్ని కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు చట్నీ కోసం నేను కొంచెం పుట్నాల పప్పు అండ్ పచ్చిమిర్చి, కొంచెం చింతపండు అండ్ కొంచెం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మిక్సీలోకి వేసేస్తున్నాను. మిక్సీలో కూడా కొంచెం మరి పేస్ట్లా కాకుండా చట్నీలాగా వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. తాలింపుకి నేను కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు చిన్న బాండీలో, తాలింపు బాండీలో వేస్తాను. చూడండి, కొంచెం అంటే ఫస్ట్ స్లిమ్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత నేను సిమ్ నుంచి హై పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ తాలింపు మాడిపోతే నాకు నచ్చదు. సో అందువల్ల నేను సిమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం 1 నిమిషం అట్లా వేయించేసి తాలింపుని యాడ్ చేసేస్తాను. ఆ తర్వాత చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కదా. చట్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేయడం అనమాట. సో ఇప్పుడు కొంచెం తాలింపులో ఆయిల్ వేసేసి, తాలింపులో ఆయిల్ కదా, చట్నీలో తాలింపు వేసేసి కలిపేసాను అనమాట. సో ఇప్పుడైతే ఈలోగా నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే మాది 15 మినిట్స్ పెట్టాలన్నమాట. సో ఈ పని అంతా జరిగే ప్రాసెస్లో వాషింగ్ మిషన్ పని అయిపోయిద్దని ఫస్ట్ బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను సేఫ్ వాష్ అది 3/4 కప్పు వేసుకుంటాను. ఒకవేళ మరీ ఎక్కువ బట్టలు ఉన్నాయనిపిస్తే ఆ కప్కి నిండుగా వేసుకుంటాను. సో ఇప్పుడు సేఫ్ వాష్ ఫుల్ ఆటోమేటిక్ అనమాట ఇది. సో సేఫ్ వాష్ లిక్విడ్ వేసేసి కొంచెం కంఫర్ట్ అయితే వేసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, నేను 3/4 అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ కంఫర్ట్ కొంచెం తీసుకున్నాను. వాటిని కంఫర్ట్ ఒక కంపార్ట్మెంట్లో అండ్ లిక్విడ్ ఇంకో కంపార్ట్మెంట్లో వేస్తాను. సో కాసేపు అయితే బయట ఇంకా బట్టలు వేయాలంటే ఈ బట్టలు తీసేయాలి కదా ఫ్రెండ్స్. సో ఆ బట్టలు తీసేస్తే ఒకసారి బయట చూసాను అనమాట. బయట నైట్ టైము 12 ఆ టైంకి రోడ్స్ వేస్తున్నారు. మార్నింగ్ అయితే ట్రాఫిక్ జామ్ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నైట్ టైం వేస్తున్నారు రోడ్స్. సో ఇప్పుడైతే నేను ఇడ్లీలు పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీలు పెట్టేసి వెయిట్ చేస్తున్నాను. ఇడ్లీలు అంటే వాషింగ్ మిషన్ పని పెట్టేశాను అండ్ ఇడ్లీలు అయితే పెట్టేశాను. సో ఈ లోపల బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఆ బట్టలు ఆరేయాలి అంటే ఇవి ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి కదా. సో అందుకని నేను ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఈ బట్టల్ని. సో ఇంకా బట్టలు అన్నీ క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసేసాను.
సో ఇప్పుడు నెక్స్ట్ ఇడ్లీ ఉడికిందనమాట. ఈలోగా ఇడ్లీ ఓపెన్ చేసేసి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటాను అనమాట. ఈలోగా వాషింగ్ మిషన్ అంటే అది చల్లారేలోగా వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అవి ఓపెన్ చేసేసి ఆ బట్టలన్నీ బయట ఆరేసి రావాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇడ్లీలు అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే వెజ్ బాస్మతి రైస్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ కానీ లేకపోతే ఒక 40 మినిట్స్ కానీ నానబెట్టుకోవాలన్నమాట. సో అవి నానేలోగా నేనైతే హాట్ వాటర్ ఫ్లాస్క్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు హాట్ వాటర్ బాబుకి కావాలన్నమాట. సో వాడు నిద్రపోతున్నాడు, లేచేలోగా నేను ఇవన్నీ అరేంజ్ చేయాలి. సో బాస్మతి రైస్ నానేలోగా నేను కాసేపు టీవీ పెట్టుకున్నాను అనమాట, బాబుని నిద్రపుచ్చేసి. సో మా ఫ్రెండ్ యూట్యూబ్లో రీసెంట్గా వీడియో అప్లోడ్ చేసిందనమాట. సో అది ఓపెన్ చేసి చూస్తున్నాను. తన ఛానల్లో కూడా వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మాధురి దీక్షిత్ సాంగ్స్ అయితే చూస్తున్నాను. నాకు తన డ్యాన్స్ చాలా నచ్చుతుంది. సాంగ్ మొత్తం పెట్టలేదనమాట, కాపీరైట్స్ వస్తాయని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ట్యాంగ్. చాలా ఎండగా ఉంటుంది కదా, సో నేను కొంచెం కూలింగ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్లోనే ట్యాంగ్ కలుపుకొని తాగుతాను. జస్ట్ రస్నా పౌడర్లా ఉంటుంది, తాగుతాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ కోసం వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి కాబట్టి ఒక ఆనియన్ అండ్ 3 టమోటాస్, ఒక టమోటా అండ్ ఒక టమోటా కాదు, ఒక పొటాటో అండ్ ఒక క్యారెట్, ఇవి అన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే 2 విధాలుగా కట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చిన్నవి కొంచెం, మీడియం సైజ్వి కొంచెం పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అండ్ బిర్యానీ ఆకు, లవంగం, చెక్క కూడా రెడీ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా నీట్గా నీళ్ళలో వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టేసాను పొయ్యి మీద, ఆ బౌల్ పెట్టేసి ఆ బౌల్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. నెయ్యి ప్లస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటున్నాను, ఆయిల్ని కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ బాగా వస్తుంది అనమాట రెండు. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. సో ఈ 2 వేసుకున్న తర్వాత కొంచెం లవంగం, చెక్క, మొగ్గ ఉన్నాయి కదా, అవి వేసేసేయాలి. అవి వేసి కొంచెం ఆ తర్వాత వేయించుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ పొటాటోస్ వేసుకోవాలి, ఎందుకంటే అవి వేగడానికి చాలా టైం పడుతుంది, పొటాటోస్ అండ్ క్యారెట్స్. కాబట్టి ఫస్ట్ పొటాటోస్ అండ్ క్యారెట్స్ వేగిన తర్వాత మిగతావి వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అవి 2 వేయించుకుంటున్నాను నేను. ఈ 2 వేగిన తర్వాత మనం ఏమి యాడ్ చేయాలి అంటే టమోటాస్, ఆనియన్స్ అండ్ మిర్చీస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాను నేను, అంటే పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. చిన్నవి పెరుగు చట్నీలో ఉంచాను అనమాట. సేమ్ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా అలానే వేసుకోవాలి, పెద్దవిగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో టమాటా వేసుకున్నాను నేను. టమాటా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు లాస్ట్లో టమాటా యాడ్ చేసుకున్నాను. అవి బాగా కలబెట్టి కొంచెం ఉడికినట్టుగా, అంటే వాటర్ లేకుండా మనం బాగా గెంటెతో కలబెడుతూ ఉండాలన్నమాట. కలబెట్టిన తర్వాత లైట్గా కొంచెం ఒక గెంట పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా, ఉప్పు, కారం అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అనిపిస్తే కారం అండ్ సాల్ట్ కాదు, కారం అండ్ గరం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు.
సాల్ట్ అయితే నేను రుచికి తగ్గట్టుగానే వేసుకున్నాను. ఎందుకంటే మనం పెరుగు చట్నీ వేసుకుంటాం కదా, పెరుగు చట్నీ వేసుకున్నప్పుడు దాంట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంది, దీంట్లో మొత్తం ఎక్కువైపోతే మొత్తం ఉప్పుగా ఉంటుందన్నమాట. సో అందుకని నేను దీంట్లో కొంచెం తగ్గించే వేసుకుంటాను. ఎప్పుడైనా తగ్గించి వేసుకుంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు పెరుగు చట్నీలో. ఒకవేళ అదే కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేమన్నమాట. సో అందుకని అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది మన ఇష్టం ఫ్రెండ్స్, మీకు స్పైసీగా తినాలనిపిస్తే కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను తగినంత వరకే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలన్నమాట. ఎందుకంటే బాస్మతి రైస్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి దానికి ఎక్కువ వైట్ రైస్కి యూజ్ చేసినంత వాటర్ అయితే యూజ్ చేయకూడదు. సో లాస్ట్లో ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట, మొత్తం వాటర్ అంతా కలిసేలాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసేస్తున్నాను అనమాట. నేను కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కత్తితో కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర పుదీనా లేదు, సో నేను అందుకని కొత్తిమీర వేసాను అనమాట. సో ఇంకా కుక్కర్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నేను పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను. చట్నీలో నేనైతే జస్ట్ ఏం చేయను, జస్ట్ అవి కట్ చేసుకున్నవి కొత్తిమీర అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకుంటాను అనమాట. అంతే, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. టమోటాలు కూడా వేసుకోవచ్చు, బట్ నాకు టమోటాలు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈలోగా విజిల్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కాసేపు ఆగి చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికినాయి. కాకపోతే రైస్ని మనం అప్పుడే కలబెట్టకూడదు, ఎందుకంటే కలబెడితే అది చాలా మెత్తగా అయిపోయి తినిగిపోతుంది, ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కదా. సో కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మేము తినేసామన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.